అనుభవ సుకృతం. అంతరంగ దైవ ప్రార్థన. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, నా రోజులు విస్తరింపబడినవి. నా ఆత్మ అగ్నివలె రగులుతున్నది. రగులుచున్న అగ్నిలో నా గతాన్ని కరిగించి వేస్తున్నాను. అప్పుడు నా ఆత్మ ఈ ప్రపంచానికి అద్భుతమైన శాశ్వతమైన వెలుగు ప్రభలను, కాంతిని అందిస్తుంది. ఓ నా ప్రియమైన దేవా, నా తండ్రి, నా రోజులు విస్తరింపబడినవి. నా ఆత్మ మరలా జన్మించినది. అది తన అద్భుతమైన వెలుగు ప్రభలను ఎల్లప్పటికీ ఎప్పటికీ ప్రచండమైన వెలుగులను ప్రసరించనివ్వండి తండ్రి. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీ ఇట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరూ వాటర్ తీసుకోండి. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. మీ సంకల్పాల భ్రమల సందిగ్ధాలతో దైన్య దుఃఖ మహా కథనాలను మీరే కల్పించుకొని అల్లుకుంటున్నారు. మీ శరీరాలను మీరే ధ్వంసం చేసేసుకుంటున్నారు. వివేక భ్రష్టులు అవుతున్నారు. విగ్రహారాధనల దగ్గరే ఆగిపోతున్నారు. అందరి తప్పుల్ని ఎంచే తత్వంతోనే ప్రవర్తిస్తున్నారు. మహా విమర్శనాత్మకంగా ద్వేషతత్వంతో, స్వార్థంతో, భయంతో, అహంకార గర్వపూరితులై మీరు ఉంటున్నారు. ఈ వ్యవహారాలని దేనికోసం ఇంతకు అనంటే ఆ లక్షణాలన్నింటినీ స్వయంగా అర్థం చేసుకోవడానికే. ఏ లక్ష్య ప్రాప్తి కోసం? ఇదంతా మృత్యువాత పడకుండా శాశ్వత జీవనాన్ని పొందడానికే. స్వర్గావరణ సత్య జ్ఞానాన్ని గ్రహించి స్వీకరించడానికే. తత్ప్రాప్తిని పొందడానికే. మిమ్మల్ని మీరే దర్శించుకుని దైవంగా మిమ్మల్ని గుర్తించే ఎరుకను పొందడానికే. అర్థమవుతుందా మాస్టర్స్? నిన్నటిది మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే, ఎక్కడున్నాడు మరి? ఎంతో ఉద్విగ్నతతో మీరు ఇవన్నీ మరి తెచ్చుకున్నారు కదా. సంక్షోభభరితంగా మీ జీవితానుభవాల్లో భవల్ని, భ్రమల్ని, సర్వస్వాన్ని మీరు కొనసాగించి ఉన్న ఆ సంభవాలన్నీ కేవలం మీకు పాఠాలు నేర్పించడానికే, మిమ్మల్ని మరింత విస్తృతంగా మలుచుకోవడానికే, మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికే అని చెప్పారు కదా. మరి ఆ ప్రజ్ఞా ప్రాప్తి మీకు సిద్ధింపజేయడానికి ఉద్దేశించబడ్డాయి. మీ ఆత్మ మీలో ఒక ప్రజ్ఞని నిక్షిప్తం చేయడానికే ఇదంతా చేస్తుంది అని చెప్పినారు. మరి ఏకైక సాక్షాత్తు దైవమే అయిన ఆలోచన సీమలో మీ సాహసాలు, మహా అనుభూతులు, సౌభాగ్యాల సంచయనమే ఈ జీవితం అని, ఇవన్నీ వీటన్నిటికీ వేదిక ఈ జీవితం అని నిన్న మనం తెలుసుకున్నాం. ప్రతిదీ కూడా ఓ స్వీయ అనుభవంతో తప్ప యుద్ధంలో ఎవరినో జయించారు అని ఎవరినో చెప్తే మనకు అర్థమవుతుంది. మనకు మనం జయిస్తే మాత్రమే మనం ఇది మనకు మనం జయించడం. ఎన్నో పిల్లర్ మాస్టర్స్?
ఫోర్త్ పిల్లర్ కాంగో రివర్ సెల్ఫ్, నిన్ను నువ్వు జయించుకో అన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. మరొకరి స్వాతంత్రాన్ని హరించి వేస్తే ఎలా ఉంటుందో, మరి ఇలా ఇవన్నీ కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని మనకు మనమే స్వయంగా ఆ జ్ఞానాన్ని పొందడం కోసం మాత్రమే దాన్ని సృష్టించుకున్నాం. అయితే ఏం చెప్పారు ఇక్కడ? మీ సంకల్పానుసారంగా మీ అన్ని వ్యవహారాలు ఆ దైవం కొనసాగనిచ్చింది కాబట్టి. కానీ ఆ భ్రమణని కల్పించుకున్నది మాత్రం స్వయంగా మీరేనన్న విషయాన్ని, ఆ పరిస్థితిని ఏ క్షణంలోనైనా సరే నువ్వు పరివర్తించుకోగల అవకాశం నీకు ఉంది. పరివర్తించుకోవాలంటే నువ్వే అక్కడ సృష్టించుకొని వచ్చుకున్నావన్నీ. అయితే ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నావు. అయితే దానిని ఏ సెకండ్ అయినా ఇదంతా నీ చుట్టూ నీ చుట్టూ ఏ పరిస్థితి ఉన్నా, ఏ ప్రాణి పరిస్థితి పదార్థము ఉన్నా, ఈవెన్ మనం ఇక్కడ ఈ జ్ఞానం అందుకోవాలన్నా కూడా మన సంకల్పానుసారంగానే మనం అక్కడ సృష్టించుకుంటేనే జరిగింది. అయితే ఇదంతా కూడా జరిగింది. అద్భుతం. నువ్వు అద్భుతంగా ఉంది, ఆహా! ఓహో! అనుకుంటే ఓకే. నాకింక ఇది చాలు అనుకుంటే, అంటే ఈ క్లాస్ అనేది కాదు. ఏదైనా ఒక కష్టం వచ్చినా, అది కష్టం కూడా కాదు, పాలిష్ అంటారు రామ్‌తా గారు. ఆ పాలిషింగ్స్‌లో నువ్వు మరింత నువ్వు కొత్త అనుభవాలని, నువ్వు ఒక ప్రజ్ఞని ప్రాప్తించుకోవటం కోసం అలా ఉంటే ఆ పెయిన్ అంటే ఎలా ఉంటది? సంతోషం అంటే ఎలా ఉంటది? ఆనందం అంటే ఎలా ఉంటది? ఒకరిని హింసిస్తే ఎలా ఉంటది? నువ్వు హింసించబడితే ఎలా ఉంటది? ఒకరిని పొడిస్తే ఎలా ఉంటది? నువ్వు పొడిపించుకుంటే ఎలా ఉంటది? ఇవన్నీ కూడా అనుభవాల కోసమే, నీవు ప్రజ్ఞని నీలో ప్రాప్తించుకోవడం కోసం మాత్రమే ఇలా ఇవన్నీ జరిగాయి గానీ, మరి దేనికోసము కాదు. ఇవన్నీ ఒక్కసారి అన్నీ అయిపోయాక వీటన్నిటిని సృష్టించుకున్నది నీవే. నీ సంకల్పానుసారంగా ఇవన్నీ జరిగాయి. అయితే ఇంకా అనుభవించాలా? ఆ దరిద్రం అనుభవించాలా? ఆ బాధ అనుభవించాలా? ఆ కష్టం అనుభవించాలా? అన్నప్పుడు నేనే తెచ్చుకున్నాను. ఇంక ఈ బతుకింతేనా? ఈ జీవితం ఇంతేనా? అనుకున్నా అని నీకు అనిపించినప్పుడు మాత్రం ఇంకా చాలు. నువ్వు ఇంత జ్ఞానాన్ని నా సంకల్పానుసారమే, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకున్న అటువంటి నా సంకల్పానుసారమే నాకివన్నీ ప్రసాదించిన ఓ అనుభవమా, ఓ అనుభవ సుకృతమా, ఇంక నాకు ఈ అనుభవం చాలు. థ్యాంక్ యూ, లవ్ యూ అని చెప్పి నువ్వు పంపించేయొచ్చు ఆ సిచ్యుయేషన్‌ని. ఆ అవకాశం నీకు ఎప్పటికీ ఉంది. పేజ్ నంబర్ 440 చూసుకోండి. ఫస్ట్ లైన్. నీవు నీ సంకల్పానుసారంగా జరుగుతున్నాయి వీటన్నింటినీ కూడా పరివర్తించుకోగల, అంటే మళ్ళీ మార్చుకోగల చాయిస్, అవకాశం ఉంది అన్న విషయాన్ని నువ్వు విస్మరించావు మాస్టర్. నువ్వు బంగారు తండ్రి, ఓ నా బంగారు కొండ అంటున్నారు రాంపా గారు. కాబట్టి నీ సంకల్పాలన్నీ కూడా ఆ భ్రమలు, ఆ సందిగ్ధాలలో నువ్వు ఎలా ఉన్నావంటే, నీవు ప్రతి పరిస్థితిని నువ్వు మార్చుకోవచ్చు అన్న విషయాన్ని కూడా నువ్వు విస్మరించే ఉన్నావు కదా! ఆ ఆ సందిగ్ధంలో నువ్వెలా ఉన్నావు? మహా దైన్యంగా ఉన్నావు. దుఃఖంగా ఉన్నావు. మహా దుఃఖపూరితమైన ఈ కథలన్నింటినీ కూడా నువ్వే పరికల్పించుకున్నావు. నువ్వే సంకల్పించుకుని అల్లుకుపోతూ ఉన్నావు. నీవే సంకల్పించుకున్న ఆ కథలలో, ఆ కథనాలలో, ఆ భ్రమలలో, ఆ కలలలో మరి ఎంతో దైన్యపూరితంగా, ఎంతో దుఃఖపూరితంగా ఆ దుఃఖపూరితమైన ఆ యొక్క ఆ పరిస్థితులన్నింటినీ కూడా కల్పించుకొని మీరు అల్లుకుపోతున్నారు. మీ శరీరాల్ని ఇవి బాగా కృషించి కష్టపడిపోతా ఉన్నప్పుడు, మన మనసు బాగా భారమైపోయినప్పుడు, మన శరీరం కూడా ఆటోమేటిక్‌గా భారమైపోతూ ఉంటుంది. అలా భారమైపోవడంతో మీ శరీరాన్ని మీరే కృషింపచేసుకుంటున్నారు. మీరే ధ్వంసం చేసుకుంటున్నారు. మీరు మీరు ఒక్క ఆలోచనతో, ఆలోచన సర్వస్వమే అయిన దైవంగా ఉన్న మీరు, దైవమే అయిన ఆలోచనతో ప్రతి దానిని మార్చుకోవచ్చు అన్న విషయాన్ని మీరు విస్మరించారు కాబట్టి, స్వయంగా మీరు మర్చిపోయారు కాబట్టి అనుభవిస్తూ ఉన్నారు. దైన్యతను అనుభవిస్తున్నారు. దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇవన్నీ కల్పించుకున్నది మీరే.
మీ ఆ క్రమంలో మీ శరీరాలను ధ్వంసం చేసుకుంటున్నారు కదా! మీ వివేకాన్ని కోల్పోయి భ్రష్టులైపోతున్నారు కదా! ఎప్పుడు బాహ్యంగానే విగ్రహారాధనతో విగ్రహారాధన తప్పు కాదు. కానీ అక్కడే ఆగిపోతున్నారు కదా! ఆ విగ్రహంలోనే దైవం ఉన్నారు అనుకోని అక్కడే ఆగిపోతున్నారు కదా! అక్కడే, అక్కడే ఆగిపోతూ ఇలా తిప్పకపోతే ఇది, అలా తిప్పకపోతే అది. విగ్రహారాధన చేయొచ్చు. కానీ ఒక మితి తప్పి, ఒక పరిమితి తప్పి, అక్కడ ఒక మూఢాచారాలను అల్లుకునేసి, ఆ ఆచారం చేయకపోతే ఏదో అయిపోతావని నీకు నువ్వే నమ్మేసుకొని ఇలా చేసుకుంటున్నావు కదా! ఆగిపోతున్నారక్కడ. ఆ విగ్రహారాధన ఎక్కడి వరకంటే మొట్టమొదట ఒకటో త ఫస్టు బడికి వచ్చిన పిల్లాడికి ఆలు దిద్దించడం వంటిది. తదేకంగా బాబా కూడా చెప్తారు గదా! నీకేమి చేత కాకపోతే నన్నే చూస్తూ ఉండు. ఎందుకంటే ఆయన, ఆయన అంతరంగంలో ఆయన అంతరంగంలో ఆ దివ్యత్వాన్ని దర్శిస్తూ ఉన్నారు కాబట్టి, ఎటువంటి ద్వంద్వాలు లేకుండా ఆయన తనలో ఉన్న దైవాంతో, ఆ పరమాత్మతో అనుసంధానించబడి ఉన్నాడు కాబట్టి, ఆయననే చూస్తూ ఉన్నప్పుడు మరి నిప్పు సెగ పక్కన ఒక క్యాండిల్, ఒక మైనపు ఒత్తి పెడితే ప్రత్యేకంగా దాన్ని కాల్చాల్సిన పని లేకుండా ఏ విధంగా అయితే ఆ సెగకి అది కరిగిపోతూ ఉంటుందో, అలా నన్నే చూడు. ఫస్ట్‌లో నన్నే చూడు అంటారు. ఆ తర్వాత నామం ఉచ్చరించు అంటారు. ఆ తర్వాత నామం చెప్పేవాడు, చెప్పబడే నామము చెప్పేవాడు వేరుగా లేక, అంతా నువ్వు చెప్పేవాడు, చెప్పబడే నామము మొత్తం కూడా ఒక్కటే అయిపోతుంది. వన్నెస్ అయిపోతుంది. అప్పుడు బాబా వేరుగా ఉండడు. బాహ్యంగా ఉన్న ఆ విగ్రహము వేరుగా ఉండదు. మనము వేరుగా ఉండాము. సృష్టి సర్వస్వము కూడా అంతటా ఉన్నది నేనే అనేది నీకు అర్థమవుతుంది. ఇదంతా పట్టించుకోకుండా నువ్వేం చేస్తున్నావు? బాహ్యంగానే అక్కడికెళ్తేనే ఆ అలా పూజిస్తేనే, ఇలా పూజిస్తేనే, ఇలా ఆరాధిస్తేనే అది పూజ. లేకపోతే నాకేదో అరిష్టం పట్టుకునేస్తది. నేనేదో అయిపోతాను అన్నటువంటి దైన్యతను నువ్వు అల్లేసుకున్నావు. నీ చుట్టూ నువ్వు అల్లేసుకుంటున్నావు. నీ ఊహలతో అల్లేసుకుంటున్నావు. అల్లుకొని పోతున్నావు. నువ్వే కల్పించుకొని అల్లుకుంటున్నావు కదా! ఆ క్రమంలో నువ్వేం చేస్తున్నావు? అందరిలో ఉన్న తప్పుల్ని ఎంచే తత్వంతోనే నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు కదా! మహా విమర్శనాత్మకంగా ద్వేషతత్వంతో, స్వార్థంతో, భయంతో, అహంకార గర్వపూరితులై మీరుంటున్నారు కదా! ఈ వ్యవహారాలన్నీ దేనికోసం? ఇంతకు అంటే ఈ లక్షణాలన్నింటినీ స్వయంగా అర్థం చేసుకోవటానికే అది నువ్వు అయిపోయావు. ఏ లక్ష్యాన్ని నువ్వు ప్రాప్తించుకోవడం కోసం ఇదంతా? అంటే మృత్యువు వాత పడకుండా శాశ్వత జీవనాన్ని పొందడానికి. స్వర్గావరణ సత్య జ్ఞానాన్ని గ్రహించి ఎందుకంటే ముందు ఇవన్నీ పాలిషింగ్‌లు ఇవన్నీ చేశామనుకో, వాటి నుంచి బయటపడడానికి ఏ మార్గం ఉంది? ఏ మార్గం ఉంది? అని లోతులకెళ్ళినప్పుడు నాకు చిక్కలా ఈ మార్గం? నేనే సృష్టించుకొని వచ్చేసుకున్నా. మొట్టమొదటంతా ముందంతా కూడా. అలా వచ్చిన క్రమంలో నాకేం జరిగింది? బాధలు, దుఃఖాలు ఎంతకి వగదగట్లా. ఆ తర్వాత రామతజ్ఞానం పట్టుకున్నాక నాకేమర్థమైంది? ఇదంతా నువ్వు అనుభవం కోసం తెచ్చుకున్నావు పిచ్చిదానా. ఇంకా చాలు నువ్వంటే వెళ్ళిపోతాయి. నేను అద్భుతం అని నువ్వు అనుకుంటే నువ్వు అద్భుతంగా ఉంటావు. దిస్ డే రామత గారు చెప్తారు 101. డే క్రియేషన్. దిస్ డే ఐ యామ్ వండర్. డే క్రియేషన్ చేసుకోమంటారు. దిస్ డే ఐ యామ్ పవర్ఫుల్. చేసుకోండి మాస్టర్స్ అందరు డిక్లరేషన్స్. దిస్ డే ఐ యామ్ పవర్ఫుల్. దిస్ డే ఐ యామ్ వండర్ఫుల్. దిస్ డే I am filled with the vital energy. This day I am joy. This day what I want I get. నాకేం కావాలో దాన్ని నేను పొందాను. ఈరోజు నేను అద్భుతంగా ఉన్నాను. ఈరోజు నేను ఎంతో పవర్ఫుల్‌గా ఉన్నాను. ఈరోజు నేను
వైటల్ ఎనర్జీ, ఆ ప్రాణాధార శక్తితో, జీవాధార శక్తితో నింపబడి ఉన్నాను. దిస్ డే ఐఎమ్ జాయ్. ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను. దిస్ డే ఐఎమ్ జీనియస్. ఈరోజు నేను ఎంతో జ్ఞానంతో ఉన్నాను. ఎస్, ఐ నో మై జీనియస్నెస్ ఇస్ ఎక్స్పాండెడ్. నా జ్ఞానం విస్తరించబడింది. ఈరోజు నా జ్ఞానం మరింతగా విస్తరించి దిస్ డే వాట్ ఐ వాంట్ ఐ గెట్. ఈరోజు నాకేం కావాలో అన్నీ నేను పొందాను. నాకు కావలసినవన్నీ నేను పొందాను. దిస్ డే ఐఎమ్ సావరెన్. ఈరోజు నేను ఏ రోజుకి ఆ రోజు నేను సార్వభౌమాధికారిని. నా లెవెల్స్ అన్ని విధాలుగా నేను సార్వభౌమాధికారినై ఉన్నాను. దిస్ డే ఐఎమ్ సావరెన్. ఆల్ మై డెబ్ట్స్ ఆర్ పెయిడ్. ఈరోజు నేను సార్వభౌమాధికారినై ఉన్నాను. అన్ని రకాల రుణాల నుండి విముక్తురాలినయ్యాను. మై ప్యాంట్రీ ఈస్ ఫుల్. నా పాత్ర నిండినది. మై కప్ రన్ ఓవర్. నా పాత్ర పొంగి పొరలుచున్నది. ఐఎమ్ ఫిల్డ్ విత్ లవ్ ఆఫ్ గాడ్. నేను భగవంతుని ప్రేమతో నింపుకున్నాను. అందరూ ఏకీభవించండి మాస్టర్. మీ హృదయ స్థానం మీద ఎడమ చేతి నుంచుకొని డిక్లేర్ చేయండి, నిర్ధారించండి, ఈ రోజు నేను ఇదే. దిస్ డే I have always been fabulous wealth and joy. ఈరోజు నేను అఖండమైన సిరి సంపదలు మరియు సమృద్ధితో మరియు ఆనందంతో నిండి ఉన్నాను. దిస్ డే I have always been radiant health and joy. ఈరోజు మరియు సర్వదా నేను అద్భుతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. ఎస్, ఐ నో ఐ ఆమ్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. అవును, నాకు తెలుసు, నేను భగవంతుని ప్రేమతో నింపబడి ఉన్నాను. ఎస్, ఐ నో ఐ సీజ్ మై ఏజ్. నా వయస్సుని నేను నిలిపివేశాను. ఎస్, ఐ నో ఐ రివర్స్ మై ఏజ్. నా వయస్సుని నేను తిరోగమింపజేస్తున్నాను. మాస్టర్స్, ఈరోజు ప్రేయర్లు అదే కదా. నా రోజులు విస్తరించబడినవి. నా జ్ఞానం, నా ఆత్మ అగ్ని వలె ప్రకాశించుచున్న రగులుచున్నది. ఆ రగులుచున్న అగ్నిలోని నా గతాన్ని పూర్తిగా కరిగించలేదు. నా గతం పూర్తిగా కరిగిపోయింది. అలా ఆ రగులుచున్న ఆ అగ్ని, నా ఆత్మ రగులుచున్న ఆ అగ్ని జ్వాలలతో ప్రచండ వెలుగులను ఈ ప్రపంచానికి విరజిమ్మనివ్వండి తండ్రి. సదా సర్వదా ఈ ప్రపంచానికి అద్భుతమైన వెలుగు ప్రభలను అందించనివ్వండి తండ్రి. సదా సర్వదా వెలుగు ప్రభలను ప్రపంచానికి అందించనివ్వండి. సో బీ ఇట్. తదాస్తు తదాస్తు. అలా కాంటంప్లేట్ అవ్వండి. కాసేపు కాంటంప్లేషన్ లో ఉండండి. I love myself. I love my body.
I love myself. I love my body. Yes, I know. I am filled with the love of God. Yes, I know. I am filled with the love of God. Yes, I know. I have always been fabulous wealth and joy. Yes, I know. I have always been radiant health and joy. So be, so be. Five, four, three, two, one, zero. మీ కళ్ళ మీద సున్నితంగా మీ చేతులతో కదా మీరు చేతులు చూస్తుంది సర్వండి. థ్యాంక్ యూ. ఐ లవ్ మై చాలా వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ మాస్టర్స్. కాబట్టి ఇదంతా కూడా మృత్యువాత పడకుండా శాశ్వత జీవనాన్ని పొందడానికే స్వర్గావరణ సత్యజ్ఞానాన్ని గ్రహించి స్వీకరించడానికే జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రాప్తిని పొందడానికే జరుగుతుంది. తత్ప్రాప్తిని పొందడానికే మిమ్మల్ని మీరే దర్శించుకుని దైవంగా మిమ్మల్ని మిమ్మల్ని గుర్తించే ఎరుకను పొందడానికే సభి ఈరోజు మధ్యాహ్నం బిగినర్స్ గైడ్ బుక్ లో కూడా ఇదే వచ్చింది. ఈ స్కూలు, ఈ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అనే ఈ పాఠశాల, రామ్తా నిర్వాణ పాఠశాల నీకు ఏమి నేర్పించడానికి స్థాపించబడింది అంటే
నీ గురించి నీకే, నీ గురించి నువ్వే తెలుసుకొని, నీకు కావాల్సింది నీవే సృష్టించుకొని, నిన్ను నువ్వే నమ్ముకోవడం అదొక్కటే ఉంది. బాహ్యంగా ఎవరిని నమ్మడానికి నమ్మాల్సిన అవసరం లేదు అని నేర్పించడానికే ఈ రామదాస్ స్కూల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ స్థాపించబడింది అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మిమ్మల్ని మీరే దర్శించుకుని దైవంగా మిమ్మల్ని గుర్తించే ఎరుకను పొందడానికే ఇదంతా జరిగింది. ఎంతో ప్రఖ్యాతులే మీరందరూ ఎంతో ప్రఖ్యాతమైన వారు తెలుసా? అభద్రతా భావంతో బందీలైపోయి ఉన్న, అత్యల్ప మహా సంకుచిత ఆలోచనలతో చిక్కుబడే ఉన్న, మీ జీవిత వ్యవహారాల క్రీడల కన్నా ఎంతో మహోన్నతులే మీరు. మీరు మర్చిపోయారు మీ దివ్యత్వాన్ని. అయినా సరే అభద్రతా భావంతో భయపడతా ఉన్నారు, బందీలైపోయి ఉన్నారు. అయినా సరే అత్యల్ప అంటే మహా లోయర్ ఫ్రీక్వెన్సీ ఆలోచనలతో మీరు నింపబడే ఉన్నారు, చిక్కుబడే ఉన్నారు. అయినా సరే మీ జీవిత వ్యవహారాల క్రీడల కన్నా ఎంతో మహోన్నతులే మీరు. అది మీకు తెలియకపోయినా అది నిజం. మీ ఆలోచనలు ఎలా ఉన్నా, మీ వ్యక్తీకరణలు ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా, మీరు మాత్రం మహోన్నతులే. సో బీ ఇట్. మాస్టర్స్ ఏమంటారు? ఆ వ్యవహారాల భ్రమల ముసుగు కిందే దాక్కుని మీ మహా సౌందర్యం ఉంటుంది తెలుసా? నిజంగా మీరు ఎంత బలవంతులో, ఎంతో వైభవోపేతమైన వారు గ్రహించి ఉంటే ఇలా అందరినీ శపిస్తూ తప్పులు పడుతూ పరివర్తితులై ఉండేవాళ్లే కాదు. మీకు తెలుసా? మీ మహోన్నత తత్వాన్ని మీరు గుర్తిస్తే, మీరు ఎంత బలవంతులో మీరు గుర్తిస్తే పక్కన వాళ్ళని వాడిట్టా వీడిట్టా అని అనుకోరు. మీ పట్ల ఇంత గాఢానురక్తి నాకు ఎందుకు ఉంది? ఎవరు నాకెందుకు ఉంది అంటున్నారు మాస్టర్స్? సుబ్బలక్ష్మి ఎస్ అంటున్నారు. మీ పట్ల ఇంత గాఢానురక్తి నాకు ఎందుకుంది? ఎవరు మీరు? నేను అదే కనుక. ఈ మీ యావత్ ఉనికి తేజ వర్ణాలన్నీ అయి నేను ఉన్నాను కనుక. మీరు నేను వేరు కాదు కనుక. మీరు ఎవరో నేను అదే. కాబట్టి మీ యావత్ ఉనికి తేజో వర్ణాలన్నీ కూడా నేనే అయి ఉన్నాను కనుక. ఏ తేజో వర్ణాల తదేక ధ్యానంతో సంకల్పాల భ్రమల్ని మీరు సృష్టించుకుంటున్నారు అవే నేను కనుక. నేనున్నాను అన్న నా ఉనికే ఈ భూతలపు సామూహిక సామాన్య వ్యక్తీకరణలను అధిగమిస్తున్న ఏ ఆంక్షలు, ఏ నియమాలు, ఏ వేధింపులు లేని మహాప్రేమ కనుక. నా ఉనికి ఎటువంటిది? ఏ ఆంక్షలు ఉండవు. నేనున్నాను అన్న నా ఉనికి, నా ఉనికి తత్వమే, నేను ఉండడమే ఈ భూతలంలో సామూహికంగా సామాన్యంగా వ్యక్తీకరణలు చేస్తున్నారు కదా, దాన్ని అధిగమిస్తారు అందరూ కూడా. దాన్ని దాటి సామాన్యమైన వ్యక్తీకరణలు దాటేస్తాను. మరి సామూహిక ప్రజ్ఞని దాటేస్తాను. ఏ ఆంక్షలు, ఏ నియమాలు, ఏ వేదికలు లేని ఆ ప్రేమనే నేను కాబట్టి వీటన్నింటినీ నేను పట్టించుకోను. ఎవరి మీద తీర్పులు చేయను, ఎవరి మీద జడ్జిమెంట్లు చేయను, స్టేట్మెంట్లు ఇయ్యను.
అలా ఇవ్వకుండా ఉండగలగడం ఎందుకు నాకు సాధ్యమంటే, ఆ మహాప్రేమ కనుక. మీరు నేను ఒక్కటే అన్న ఎరుక నాకు ఉంది కనుక. ఉన్నదున్నట్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నా, నేను అందుకే ఉన్నదున్నట్లు మీ ఉనికిలో మీరు ఎలాంటి వ్యక్తీకరణలు చేస్తున్నా, అదే నా ప్రేమ సర్వస్వమైన ఆ దివ్య పిత కనుక. మీరు మీ వ్యక్తీకరణలు ఎలా చేస్తూ ఉన్నా సరే, మీలో ఉన్నది ఆ తండ్రి తత్వమే కదా! ఆ దివ్య పితయే కదా మీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది. కాబట్టి ఆ స్పృహ నాకు ఉంది కాబట్టి, మీ పట్ల నాకు ఇంత గాఢానురక్తి. అందుకే బాహ్యంగా దైవం ఎక్కడా లేదు. మీరు మహోన్నతంగానే ప్రేమించబడుతున్నారు. మీకు ఎన్నడూ ఫస్ట్ క్యాప్షన్, మీ అవగాహనకు అందనంత మహోన్నతంగా మీరు ప్రేమించబడుతూనే ఉన్నారు. కాబట్టి వండర్‌ఫుల్. ఇప్పుడు ఇక దోషాలుగా, వైఫల్యాలుగా మీకు అర్థమవుతున్న విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. రేపు చెప్పుకుందాం. ఇక్కడి వరకు ఆపేసుకుందాం. మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. కాంటంప్లేషన్ కూడా మనకి బాగా అయిపోయాం చక్కగా. కాబట్టి మాట్లాడుకొని మళ్ళీ కాంటంప్లేషన్ తోటే మనం లీవ్ అవుదాం. సో బీ ఇట్. థాంక్ యూ. లవ్ యూ ఆల్. చాలా వైబ్రేషన్స్ మేడం ఈరోజు. కళ్ళు తెరవాలనిపించట్లా. తెరవద్దు. అవసరం లేదు. ఇలాగే ఉంటాం. అదే కదా రోజు ఉన్నారు కదా, నా ఉనికి ఉంది. నేను ఉన్నాను అన్న ఉనికే అంతే. అన్నిటిని అధిగమించి సామూహిక ప్రజ్ఞను అధిగమించేసి మరి మీ వ్యక్తీకరణని కూడా అత్యల్ప వ్యక్తీకరణ చేస్తూ ఉన్నా. వాటన్నిటిని నాకొద్దు, పట్టించుకోను. మీరు మహోన్నతంగా మీరు నేను అదే కనుక ఆ దైవంగా మనం ఉండాలి. అందుకే మీరంటే నాకంత ప్రేమ అని చెప్తున్నారు. మహాప్రేమట. అందరూ కాంటంప్లేట్ అయిపోదాం. అంతగా మహాప్రేమలో, మహాకరుణలో మనం వర్షించబడుతూ తడిసి ముద్దవుతున్నాం. లవ్ యూ మాస్టర్. I love myself unconditionally. I love myself. అందరూ యోగ స్థితిలో ఎంతసేపు ఉండదలుచుకుంటే అంతసేపు ఉండి మాస్టర్స్. నిద్ర వస్తే యోగ నిద్ర, ఆ నిద్రపోతే అప్పుడు పోయే నిద్ర యోగ నిద్రే అవుతుంది. ఐ ఆమ్ ట్విలైట్ అన్న స్థితిలో మీరు యోగ నిద్రకే వెళ్ళండి. I see that God in my dream state. My God talks to me in the dream state, a declaration. My God talks to me in the dream state. I am a lucid dreamer. My dreams are vivid and lucid. My psychic abilities are fully developed. Yes, I know I am abundant. Yes, I know. I see the Ram's house. Yes, I know. I remember my life with Ramtha. I remember. I am peace.
I surrender unto my soul's journey and destiny. So be it, masters. Connect you all. లవ్ యు ఆల్ మాస్టర్స్. ఎవ్వరు మాట్లాడద్దు, అలా యోగ స్థితిలోనే ఉండండి. ఈ కాల్ ఇంతటితో కన్క్లూడ్ అవుతుంది. మళ్ళీ రేపు షార్ప్ 9 PM వచ్చేసేయండి. సారీ, రేపు ఎల్లుండి సెషన్ ఉండదు, నేను ఊరు వెళ్తున్నాను. ఒకవేళ ఎల్లుండి ఉంటే లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి. రేపు మాత్రం సెషన్ ఉండదు. లవ్ యు ఆల్, థ్యాంక్ యూ.